హలో, నేను మీ సంతోష్ శర్మ అడ్వకేట్. ఈరోజు ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని విక్టిమ్ కావచ్చు, లేక విక్టిమ్ సంబంధించినటువంటి కుటుంబీకులు కావచ్చు, లేక ఇంకెవరైనా సరే ఆ ఇన్ఫర్మేషన్ని పోలీస్ వారికి తెలియజేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ పోలీస్ హ్యాస్ టు రిజిస్టర్ ద కేస్. ఒకవేళ కాగ్నిజబుల్ కేసు అయితే అది ఎఫ్ఐఆర్ చేస్తారు. నాన్ కాగ్నిజబుల్ కేసు అయితే డైరీలో ఎంట్రీ చేయడం జరుగుతుంది. మరి కాగ్నిజబుల్ నేరాల్లో ఎఫ్ఐఆర్ అనేటువంటిది మ్యాండేటరీ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అనేటువంటి కేసులో సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్ ఇస్ మ్యాండేటరీ ఇన్ కాగ్నిజబుల్ కేసెస్ అని చాలా స్పష్టంగా చెప్పింది. ఇక ప్రిలిమినరీ ఇంక్వైరీ విషయానికి వస్తే, ప్రిలిమినరీ ఇంక్వైరీ అనేటువంటిది కేసు కాగ్నిజబుల్ కేసా లేక నాన్ కాగ్నిజబుల్ కేసా అని నిర్ధారించడానికి తప్ప ఎఫ్ఐఆర్ చేయాలా లేక వద్దా అనడానికి కాదు అని కూడా ఈ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ పోలీసు వారు కాగ్నిజబుల్ కేసుల్లో ఎఫ్ఐఆర్ కనుక నమోదు చేయకపోతే చట్టరీత్యా పోలీసు వారు కూడా శిక్షార్హులవుతారు. మరి ఏ విధంగా పోలీసు వారు కాగ్నిజబుల్ కేసుల్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే శిక్షార్హులవుతారు, ఏ ప్రొవిజన్ ఏ సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది అనేటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలను అప్డేట్స్ను తెలుసుకోవడానికి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. స్టే ట్యూన్డ్.